Good evening, students. All you know about concept, all those things. Now is the last topic, last two topic. This is the advantages of educational technology. So far we discuss about all the characteristics అనేవి ఎలా ఉంటాయి, దానికి ఆబ్జెక్టివ్స్ ఎలా ఉన్నాయి, కాన్సెప్ట్ ఎలా ఉంది, దాని గురించి మనం తెలుసుకున్నాం. ఫైనల్గా ఏదన్నా టెక్నాలజీని మనం యూజ్ చేస్తున్నామంటే వీఆర్ లుకింగ్ టు అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటేనే మనం ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటాం అనమాట. అలాగే ఈ ఐసిటి టెక్నాలజీ ఐటీసీ అనేది ఎడ్యుకేషన్లో ఎలా ఉపయోగపడుతుంది, దానివల్ల అడ్వాంటేజెస్ ఏమున్నది టుడే క్లాస్ అనమాట. దానికోసం అడ్వాంటేజ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఆర్ యాజ్ ఫాలోస్. మనకున్నది ఆల్రెడీ. ద యూజెస్ ఆఫ్ టెక్నాలజీ ఏం చేస్తుందంటే, ఈ టెక్నాలజీని యూజ్ చేయడం వలన ఫస్ట్ వన్ మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇంప్రూవ్మెంట్ అండ్ ఎక్స్టెన్షన్ లెర్నింగ్ ఆఫ్ ద అండర్స్టాండింగ్ అనమాట. ఈ టెక్నాలజీని మనం యూజ్ చేయడం వలన మనకి ఏమేమి అడ్వాంటేజెస్ అంటే, ఫస్ట్ అడ్వాంటేజ్ ఇంప్రూవ్ ఆఫ్ ద అండ్ ఎక్స్టెండెడ్ లెర్నింగ్ టు ఇంక్రీజింగ్ ద మోటివేషన్ చేయడం కానీ పిల్లలకి, లేకపోతే ఇంట్రెస్ట్. అయితే ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి కన్వీనియంట్ అనమాట. ఇప్పుడు మన కన్వీనియంట్గా ఉన్న ప్లేసులు అనుకోండి. ఇప్పుడు ట్రెడిషనల్ క్లాస్ అంటే క్లాస్కి వెళ్ళి 9 to 10 క్లాస్ అంటే 9 to 10లోనే చూడాలి మీరు. లేకపోతే మీరు అలా రిలాక్స్గా తర్వాత తిందామంటే దెర్ ఈజ్ నో ఛాన్స్. కానీ ఐటీసీ టెక్నాలజీని మనం యూజ్ చేయడం వలన మీ కన్వీనియంట్ టైంలో మీ దానికి సంబంధించిన రియల్ ఎగ్జాంపుల్స్ని కూడా మనం ఆల్సో యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ పర్పస్ని. ఇంకోటి ఏంటంటే మెరిటరియస్ పర్పసెస్ దెర్ షుడ్ బి. ఇంకొక మనకున్న పర్పస్లలో ఎక్కువగా కంఫర్ట్గా మనం అచీవ్ అవ్వచ్చు అనమాట. కంఫర్ట్ టైంలో మీకు ఎప్పుడు కంఫర్ట్గా ఉంది చూసుకోవచ్చు అనే దాన్ని కూడా మనం చూసుకుని, మీరు ఎప్పుడైతే ఫ్రీ టైం చూసుకున్నారో ఆ ఫ్రీ టైంను బట్టి కూడా మీరు దీన్ని మనం చదువుకోవచ్చు అనమాట. దీన్ని యూ కెన్ సీ. అలాగే ఒక డిజైన్ అనమాట. ఏదన్నా సపోజ్ ఇప్పుడు తీసుకున్నారు యాసిడ్ బేస్ రియాక్షన్స్. ఒక యాసిడ్ని తీసుకుంటారు, ఒక బేస్ని తీసుకుంటారు. ఆ రెండిట్లో వలన ఇంత టెంపరేచర్ దగ్గర హీట్ చేస్తే రియాక్షన్ చెంది ప్రొడక్ట్స్ అనేవి వస్తాయి అనే దాన్ని మనం ఇప్పుడు చూసామనుకో. అప్పుడంటే ఇప్పుడు యాసిడ్ ఫార్మల్ టీచింగ్లో కానీ ల్యాబ్లో కానీ మనం ఏం చేస్తాం, ఆ రెండిటిని తీసుకొచ్చి రియాక్షన్ చేయడం మేము చూపించడం కోసం, డెమాన్స్ట్రేషన్ కోసం ఏం చేస్తాం, ఆ రెండు యాసిడ్ని బేస్ని తీసుకొస్తాం. సమ్ టైమ్ యాసిడ్ చేతుల మీద కానీ ఇంకెక్కడైనా పడింది అనుకో, ఇట్ కెన్ బర్న్ ఇట్. కానీ ఇది కొన్ని మండొచ్చు. కానీ దీనిలో అలా ఉండదు. ఒక డిజైన్ చేసేసి యాసిడ్ బేస్ ఇట్స్ ఏ కేర్ఫుల్ అని చెప్పినప్పుడు డైరెక్ట్ ప్రోడక్ట్ వస్తుంది. మీరు దీన్ని అర్థం చేసుకుంటానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే టెక్స్ట్ బుక్ పిక్చర్స్. ఇంకో అడ్వాంటేజ్ టెక్స్ట్ బుక్ పిక్చర్స్ అనేవి మీరు మామూలుగా చూస్తూ ఉంటారు. ఈ టెక్స్ట్ బుక్ పిక్చర్స్ అంత ఎఫెక్టివ్గా అయితే ఉండదు. కానీ ఈ ఐటీసీని యూజ్ చేసి మనం చేసినప్పుడు ఏమవుద్దంటే ద బిల్డింగ్ కెనాట్ చాలా ఎక్స్పీరియన్స్గా. ఇప్పుడు సపోజ్ 3D వ్యూస్లో కానీ 4D వ్యూస్లో 3D వ్యూస్లో మనం చూసామనుకో, ఏదన్నా ఒక ఫిలింని కానీ లేకపోతే ఒక వీడియో టేప్ని కానీ, అలాగే కంప్యూటర్ అసిస్టెడ్ ఇన్స్ట్రక్షన్స్ కానీ ల్యాబొరేటరీ వస్తువులు కానీ ఇవి కూడా చాలా ఉపయోగపడతాయి. వీటిల్లో కూడా చాలా ఎఫెక్టివ్గా మనం చూడొచ్చు అనమాట. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్. అలాగే ఇంకొక వర్క్షాప్ కిట్స్ కానీ మనం ఏమైనా చేయాలన్నా ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఆఫర్స్ ఎన్నో, ఒకటి కాదు. ఇప్పుడు మామూలుగా ఒకటి కాదనమాట, మనం చాలా ఎగ్జాంపుల్ చూడవచ్చు. ఇప్పుడు ఐటీసీలో ఒక నోట్ చేసేసేసి మనం తీసేసుకున్న తర్వాత మనం చాలా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం చూడవచ్చు. ఆ ఎగ్జాంపుల్స్ దాన్ని ఒకసారి చూసే మనకు అర్థం కాలే, నెక్స్ట్ సారి కూడా చూసుకునే అవకాశం ఉంటుంది అనమాట. ఆల్రెడీ నేను ఇది ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాను. దానివల్ల ఏంటంటే మనకి అడ్వాంటేజ్ ఫార్వర్డ్ చేసుకుని పాస్ చేసుకుని ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం వినొచ్చు అనమాట.
ఇంకోటి క్లాస్ రూమ్ టీచింగ్ ట్రెడిషనల్ క్లాస్ రూమ్ టీచింగ్ కన్నా ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అలాగే అండర్స్టాండింగ్ కూడా చాలా పెరుగుద్ది అనమాట. ఇది రియల్ ఎక్స్పీరియన్స్. ఓకే, మనం చూసాం. ఇప్పుడు సపోజ్ స్టూడెంట్స్ ఉన్నారు, గోవా ట్రీ అంటే ఇప్పుడు ఒక టెక్స్ట్ బుక్లో మనం గోవా ట్రీ వేసి దానికి ఫ్రూట్స్ వేసామనుకో, అలా కొండ లైవ్లీ వీడియో తీసుకొచ్చి అప్లోడ్ చేసామనుకో, హౌ వీ ఫీల్డ్, అలాగే స్టూడెంట్స్ విల్ ఫీల్, అలాగే రియాలిటీని వాళ్ళు ఫీల్ అవుతారు అనమాట. ఈజ్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అలాగే ఇంక్రీజింగ్ ఇన్సైట్ ఆఫ్ అండర్స్టాండింగ్ అచీవ్మెంట్ ద స్టూడెంట్స్. అలాగే చాలా ప్రిన్సిపల్స్ అనమాట. ఇప్పుడు సపోజ్ న్యూటన్స్ లా గురించి మనం చెప్పాలనుకుంటున్నాం. న్యూటన్స్ లా అంటే ఏంటి? ఫస్ట్ ఏదైనా ఒక వస్తువు దాని జడత్వాన్ని అలాగే ఉంచామనుకో, ఒక స్టేబుల్ స్టేట్లో ఉంచేస్తే వీఆర్ నాట్ యూజింగ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ మనం ఉపయోగించినంత వరకు అది అదే స్థాయిలో ఉంటుంది అనమాట. దాన్ని మనం ఏమంటాం? F=ma అంటాం. F అంటే ఫోర్సు, ఈక్వల్ టు M అంటే మాస్ ఇంటూ యాక్సలరేషన్. అలాగే ఇది పెరగడానికి అలాగే ఉండిపోయేదాన్ని ఫస్ట్ లా అంటే. సెకండ్ దా అంటే నువ్వు ఎంత వేగంతో ఉపయోగిస్తావో దాన్ని బట్టి కూడా చెప్తాం అనమాట. ఇలాంటి క్లాస్ అన్ని మామూలుగా ఓవరాల్గా చెప్పేసామనుకో ఉండదు, కానీ ఎఫెక్టివ్గా మనం ఒక వస్తువుని తీసుకుని ఇలా ఎక్స్టర్నల్ ఫోర్స్ని అప్లై చేస్తామని, ఒక ఫోర్స్ని అప్లై చేసి అది ఏ నుంచి బి స్టేట్లోకి వెళ్ళింది అన్నాం అనుకో, ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది అది. అదేవిధంగా ఈ ఐటీసీ టెక్నాలజీని మనం యూజ్ చేసి చాలా టీచర్స్ స్టూడెంట్కి చాలా రియల్ ఎక్స్పీరియన్సెస్ కూడా తెలియజేస్తారన్నమాట. ఇంకొక యూజెస్ ఏంటంటే ఆబ్జెక్టివ్ బ్రింగ్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ మచ్ మోర్ డీపర్ అండ్ రిచర్. ఇంకా చాలా రిచ్గా ఉంటుంది. ఎక్స్పీరియన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఇంకా మనకు తెలిసిన డీపర్ అండ్ రిచర్ అనమాట. అందుకనే మనం ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అంటున్నాం, ఎడ్యుకేషనల్ టెక్నాలజీ యూజ్ టు ద రేంజ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ బ్రింగ్ టు ద స్టూడెంట్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఎ మచ్ మోర్ పొటెంట్, డీపర్ అండ్ రిచర్, మోర్ కాంప్లెక్స్. ఇంకోటి ఇది ఎంత ఉంటుందంటే ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఈ సెంటెన్స్లో చాలా మచ్ మోర్ అంటే చాలా ఎఫెక్టివ్గా మనం అందరన్ని ఎగ్జాంపుల్స్ మనం చెప్పవచ్చు, లేకపోతే వివరణ ఇవ్వచ్చు అనమాట. అవి చాలా రియలిస్టిక్గా ఉంటుంది అనమాట. సపోజ్ మామూలుగా చెప్పే ఈ ఫార్మల్ లెక్చర్స్ కన్నా ఇది ఉంటుంది. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఒక గ్రేట్ లెక్చరర్ కానీ ఒక గ్రేట్ ప్రొఫెసర్ కానీ ఉన్నాడనుకో, ఆయన ఒక ప్లేస్లో ఒక ఢిల్లీలో ఉంటున్నాడు. సపోజ్ ఢిల్లీ నుంచి మనకి ఇక్కడ టీచ్ చేయాల్సి వస్తుంది. ఆయన మళ్ళీ ఏ వెహికల్ యూజ్ చేసుకుని ఏదో లేకపోతే ఫ్లైట్కి వచ్చి ఫ్లైట్స్లో సమ్ టైమ్ ఇట్ విల్ కాజ్ యాక్సిడెంట్స్, డేంజరస్ కూడా ఫ్లైట్ యాక్సిడెంట్స్ కానీ ఈవెన్ న్యాచురల్ కలామిటీస్ జరిగినప్పుడు కూడా సమ్ పర్సన్ లూజ్ అయిపోతాం. అదే ఈ ఎడ్యుకేషనల్ టెక్నాలజీని యూజ్ చేసుకుని మనం కంప్యూటర్లో పెట్టి ఎక్కడున్నా ఆల్ ఓవర్ ద వరల్డ్లో యాక్సెస్ అయిపోయింది. ఇది ఒకటే అనదర్ ఎగ్జాంపుల్. ఇంకోటి ఏంటంటే మనం ఈ ఉన్న టెక్నాలజీని, మనకు అర్థమైంది టెక్నాలజీ, దాన్ని ఒక పీడిఎఫ్ ఫైల్లో మీరు దాచుకుని ఒక ఫోల్డర్లో పెట్టుకుంటారు. దానిలో కూడా ఇది మీరు ఎప్పుడైనా వెనెవర్ యూ విల్ ఫ్రీ దెన్ యూ విల్ లెర్న్, అలాగే రివైజ్ చేసుకోవచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. అందరి అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఎప్పుడైతే టైం ఉంటుందో ఆ టైంలోనే మీరు చూసుకోవచ్చు అనమాట. అదొక మేజర్ అడ్వాంటేజ్. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రొవైడింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ టు ద రియల్ కాజెస్. అలాగే నేను ఆల్రెడీ ఇందా చెప్పాను, ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంట్స్ అయితే ఎలా ఉంటుంది, అవి అనే యాసిడ్స్ ఎలా పడినప్పుడు కూడా డిసడ్వాంటేజెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటుంది. బర్న్ అవ్వడం, స్కిన్ ఇది, స్టూడెంట్స్ భయపడడం, కొన్నిసార్లు యాసిడ్ అంటే టచ్ చేయకూడదు, యాసిడ్ టచ్ చేస్తే ఇట్ కెన్ కాజ్ డ్యామేజ్. ఇఫ్ యూ అన్ఫార్చునేట్గా ఎక్కడ పడిందంటే అది బర్న్ అవుతుంది అని భయపడుతూ ఉంటారు. ఓహో ఇట్ విల్ టచ్, డో నాట్ టచ్ ఇట్ అని.
అలాంటివి కాకుండా ఇది ఒకటి కూడా మేజర్ ఎక్స్పీరియన్సెస్ అనమాట. అలాగే ఇదే కాకుండా మనం పైలట్స్ ప్రాజెక్ట్స్ కానీ లేకపోతే వీడియో ఫిలిమ్స్ కానీ ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంట్స్ ఇన్సైట్ అండ్ మనం కనిపించేటట్టు యాక్సెప్ట్లో మనం చూడవచ్చు. ఇది కూడా ఒక మేజర్ అడ్వాంటేజ్ అనమాట. దీస్ ఆర్ మేజర్ అడ్వాంటేజెస్ టు యూజింగ్ ద ఐసిటి టెక్నాలజీ ఇన్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ అనమాట. ఇంకోటి ఏంటంటే లాస్ట్ టాపిక్లో మనం ఏమి నేర్చుకుంటామంటే లాస్ట్ టాపిక్లో ఛాలెంజెస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. ఈ ఎడ్యుకేషనల్ టెక్నాలజీలో ఛాలెంజెస్ అనమాట. ఓకే, మనం ఇందాక నేర్చుకున్న ఛాలెంజెస్ అంటే సవాళ్ళు. ఈ అడ్వాంటేజ్ని ఎలా అధిగమించాలి. ఇప్పుడు ఈ టెక్నాలజీని అంతా మేక్ చేసేసుకున్నాం, తర్వాత దీన్ని ఫీల్డ్ లెవెల్లో అప్లయింగ్ అయ్యేటప్పుడు ఎదుర్కొనే సమస్యలు లేకపోతే సవాళ్ళు అని చెప్పొచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు మనం ఇక్కడ నేర్చేసుకో అందరికీ కంప్యూటర్ ఫెసిలిటీస్ ఉండవు, లేకపోతే ఆ ఎన్విరాన్మెంట్ కంప్యూటర్ ఫెసిలిటీస్ ఉన్నా అక్కడ ఉన్న అడ్వాన్స్ మోడల్స్ ఉండవు. ఏదో ఇన్స్పెక్షన్ కోసం ఏం చేస్తారు, వాళ్ళు ఏదో డబ్బా కంప్యూటర్స్ తీసుకొచ్చి పెడతా ఉంటారు. అది కూడా చాలా ఫిజికలే అనమాట. దాని గురించి కొంతమందికి ఆ యాక్సిస్ కూడా ఉండదన్నమాట. అది కూడా చాలా ప్రాబ్లం. అప్పుడు కూడా మనం ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. దాని గురించే ఇప్పుడు ఈ ఛాలెంజెస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అనే దానిలో మనం ఇవన్నీ నేర్చుకుంటాం అనమాట. మనం అన్నీ నేర్చుకున్నాం. స్కూల్స్ కొన్నాటికి స్కూల్ అనేది మాత్రమే మనకి. అంతకుముందు ట్రెడిషనల్ టీచింగ్స్లో స్కూల్ అనేది ఒకటే ఫార్మల్ వెన్యూ, అంటే ఒక ప్లాట్ఫామ్ అనమాట నేర్చుకోవడానికి. ట్రాన్స్మిషన్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ టీచర్స్ టు స్టూడెంట్ వన్ వేలో జరుగుతూ ఉండేదన్నమాట. దాన్ని కూడా ఇదో ఫిక్స్డ్ పీరియడ్. ఇప్పుడు మనం క్లాస్ రూమ్ టీచింగ్లో లేకపోతే ఫార్మల్ టీచింగ్లో ఏముంటుంది, 9 to 10 అనే అవర్లో ఫిజిక్స్ చెప్తారంటే ఆ ఫిజిక్స్ అప్పుడే చెప్తారనమాట. కానీ తర్వాత చెప్పడానికి ఉండదు. కానీ ఇలాగే మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్లో ఇక్కడ ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ అది 1 hour ఎంత చెప్పాలో ఆ లెసన్ గురించి అంతే చెప్పేసి ఆ టైంలోనే అవజేస్తారనమాట. దానివలన ఇంకో ఛాలెంజ్ ఏంటంటే అలాగే అవకాశం ఉంటుంది, కానీ ఇక్కడైతే అలా ఉండదు. ఫిక్స్డ్ టైం ఏం లేదు. స్కూల్ మస్ట్ ప్రమోట్ లెర్నింగ్ టు లెర్నర్. ఇప్పుడు స్కూల్ అనేది ఆల్వేస్గా ఎప్పుడైనా ఎక్కడైనా ఉండేది ఏంటంటే లెర్నింగ్ అనేది టు లెర్నర్గా చేస్తూ ఉంటారు. అదే చెప్తున్నాడు ఇక్కడ కూడా. నాలెడ్జ్ 1 minute. టీచర్ సెంటర్డ్ లెర్నింగ్ టు ద స్టూడెంట్ సెంటర్డ్ లెర్నింగ్సే ఉంటాయి అన్నమాట ఎక్కువగా. టుడే టెక్నాలజీ ఏం చేసింది, ఈ ఇన్ఫ్లుయెన్స్ అనేదాన్ని మామూలుగా ఎవ్రీ ఎక్స్పెక్ట్ గోయింగ్ టు ద ఈ ఎలక్ట్రానిక్స్ రైట్ ఫ్రమ్ మనకు తెలిసి ఈ కంటెంట్స్, ఈ లైబ్రరీ, ఆల్రెడీ నేను చెప్పాను, ఈ లెర్నింగ్ స్ట్రాటజీస్, ఈ క్లాస్ రూమ్, ఈ లెర్నింగ్ టూల్స్, టెక్నాలజీ లైక్ ఏ మూడల్, లెక్చర్ కాస్ట్ ఆర్ వీడియో కాన్ఫరెన్స్, వాట్ ఎవర్ మేబీ. తెలుసు కదా మీకు దీనిలో కూడా ఈ లెర్నింగ్. ఇప్పుడు మనం చెప్పామనుకో మీరు కూడా నేర్చుకునేది ఈ లెర్నింగ్ అని చెప్పొచ్చు ఒక విధంగా. అలాగే మనం చెప్పే స్ట్రాటజీస్, ఈ లెర్నింగ్ స్ట్రాటజీ ఎలా నేర్చుకోవాలి. అలాగే ఈ క్లాస్ రూమ్, ఇప్పుడు అన్నీ ఒక జూమ్లో పెట్టేసి క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. దాన్ని కూడా ఎగ్జాంపుల్ ఆఫ్ ఈ క్లాస్ రూమ్, ఈ లెర్నింగ్ టూల్స్. అలాగే మనకున్న లెర్నింగ్ టూల్స్ అన్నీ ఇలాంటివి కూడా ఉన్నాయి. దీన్ని కూడా మనం
ఒక ఛాలెంజ్ కింద చెప్పాలి ఇదంతా. దిస్ ఈజ్ ఎ వెరీ ఆప్షనల్. ఇంకో ఈ లా సెకండ్ పేరాలో ఏం చెప్తున్నారంటే ట్రెండ్స్ ఆఫ్ టెక్నాలజీ. ఈ ట్రెండ్స్లో ఉండే యూటిలైజింగ్ ఈ ట్రెండ్స్ అంటే కొత్తగా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు వర్డ్ నుంచి డెవలప్ అయ్యాం. వర్డ్లో చాలా వెర్షన్స్ ఉంటాయి. మైక్రోసాఫ్ట్ వర్డ్లో ప్రజెంట్ ఉన్న వాటిలో చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అప్గ్రేడ్ వెర్షన్స్ కూడా మనం ఎప్పటికప్పుడు మనకి ఈ ఛాలెంజెస్లో ఒకటి ఫస్ట్ వన్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే నథింగ్ బట్ ఆల్రెడీ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ లో మనకి సాఫ్ట్వేర్ ఉండాలి, హార్డ్వేర్స్ ఉండాలి. అంటే సాఫ్ట్వేర్ అంటే ఈ పీపీటీస్ కానీ ఇవన్నీ మనం మేక్ చేసుకునే అన్ని సాఫ్ట్వేర్లోకి వస్తాయి. హార్డ్వేర్ అంటే కంప్యూటర్స్ అనమాట. కంప్యూటర్స్ పెరిఫెరల్స్ అని మన సిస్టమ్. ఇప్పుడు 100 మంది స్టూడెంట్స్ క్లాస్ రూమ్లో ఉన్నారనుకుందాం సపోజ్. కానీ 100 సిస్టమ్స్ ప్రొవైడ్ చేయాలి. కానీ లేకుండా 5 మెంబర్స్కి ఒక సిస్టము లేకపోతే 10 మెంబర్స్కి ఒక సిస్టమ్ ఇచ్చామనుకో, ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టివ్ అనమాట. అందుకని యూ నీడ్ టు గెట్ ఆఫ్ ఏ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ ఈ రెండు ఒకటే ప్రాబ్లం. ఇన్ ఎడ్యుకేటెడ్ టెక్నాలజీ యూజింగ్ ద క్లాస్ రూమ్. అలాగే క్లాస్ రూమ్లో ఆ టెక్నాలజీని యూజ్ చేయలేకపోవడం, దానికి క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఈజ్ నాట్ అంటే క్వాలిటీ ఆఫ్ సాఫ్ట్వేర్ లేకపోయినా ప్రాబ్లమే. క్వాంటిటీ అంత అంటే ఇప్పుడు 100 మందికి 100 సిస్టమ్స్ ఉండి 100 సిస్టమ్స్ ఉన్నప్పుడే ఇది సఫిషియెంట్గా ఉంటుంది. లేకపోతే 10 మెంబర్స్ కోటి ఇచ్చారనుకో, ఇది నాట్. అలాగే ఉన్న వాటిని అప్గ్రేడ్ చేసుకోకపోయినా ఇటు ఒకటి. దీన్ని మనం ఫిజికల్ ఫ్యాక్టర్స్లో చెప్తాం అనమాట. ఫిజికల్ ఫ్యాక్టర్స్లో మెయిన్గా మనం ట్రస్ట్ చేసేది ఒకటే, ఇన్ఎడ్యుకేట్ ఆఫ్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అనమాట. అయా అప్గ్రేడ్ అవ్వనాయి ఈ అన్నిటిని చెప్తాం అనమాట. అలాగే సపోర్ట్ టు టెక్నికల్. ఇంకో ప్రాబ్లం ఏంటంటే మనం టీచ్ చేస్తున్నాం క్లాస్ రూమ్ టీచింగ్లో, సడన్గా సాఫ్ట్వేర్ లేకపోతే ప్రొజెక్టరు ఏదో ప్రాబ్లం వచ్చింది. అప్పుడు మనం ఏం చేయగలుగుతాం, మొత్తం ఆ క్లాస్ సెటప్ అంతా డిస్టర్బ్ అవుద్ది. అది కూడా ఒక మేజర్ అనమాట. మనం టెక్నికల్ పీపుల్ని కూడా యూజ్ చేయగలగాలి. అదొకటి. నెక్స్ట్ అంటే ట్రైనింగ్ ఇన్ టెక్నాలజీ టు టీచర్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకున్నప్పుడు ఎప్పుడు టీచర్స్ కూడా మనం ఆ నాలెడ్జ్ని ఇంపోర్ట్ చేయగలగాలి. అంటే ఇట్ నథింగ్ బట్ అప్గ్రేడ్ చేయగలగాలి. టీచర్స్ని కూడా ఆ టెక్నాలజీ అడాప్ట్ అయ్యేటట్టు చేసుకోవాలన్నమాట. వాళ్ళకి ఏం చేయాలి, ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి. లేకపోతే వాళ్ళకున్న పెద్ద ప్రాబ్లం ఏమవుతుంది, ల్యాగ్ ఆఫ్ రిక్వైర్మెంట్ నాలెడ్జ్. అంటే వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్స్లో ఒకటి ఉంటుంది, వీళ్ళేమో ఓల్డ్ సాఫ్ట్వేర్ నేర్చుకున్నారనుకో, అప్పుడు కూడా కొంచెం ఫిజికల్గా డిస్టర్బెన్సెస్ వస్తాయి అన్నమాట. దాన్ని మనం దాన్ని రెక్టిఫై చేయడం కోసం కూడా మనం టీచర్స్కి ఎప్పుడు ఈ టెక్నాలజీ సక్సెస్ఫుల్గా టైం టు టైం వాళ్ళని అప్గ్రేడ్ చేయడం, వాళ్ళ స్కిల్స్ అప్గ్రేడ్ చేయడం. కొంతమంది పాజిటివ్ టీచర్స్లో కూడా ఏమంటారు, ఇప్పుడు 50 సపోజ్ చెప్తాను, ఒక 20 ఇయర్స్ బ్యాక్ టీచర్ పోస్ట్ వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఇప్పుడు మనం అప్గ్రేడ్ చేయాలంటే ఇట్స్ ఎ లాట్ ఆఫ్ టైం పడుతుంది. వాళ్ళు కూడా పాజిటివ్ యాటిట్యూడ్లో ఉండాలి. ప్రతిసారి ఏదో చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు రెక్టిఫై చేసుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు కూడా చాలా చిరాగ్గా ఫీల్ అవుతారు అనమాట. అలాంటి వాటిలన్నీ మనం ప్రొవైడ్ చేయగలగాలి. వాళ్ళు కూడా టీచర్స్ని కూడా అలా మోటివేట్ చేయాలన్నమాట. విల్ పవర్. ఎందుకంటే దీనివలన పిల్లలు ఎఫెక్టివ్గా నేర్చుకోగలుగుతున్నారు. ఎఫెక్టివ్గా నేర్చుకోవడం చాలా అడ్వాంటేజ్గా ఉన్నాయి అని వాళ్ళు చాలా ఇంతసిజన్ కూడా చాలా డెవలప్ చేయగలగాలన్నమాట. ఇట్ ఈజ్ వన్ మెథడ్ అనమాట. దీన్ని కూడా మనం ఒక ఛాలెంజ్ కింద చెప్తాం. నెక్స్ట్ వన్ ఇస్ ద పర్సనల్ ఫ్యాక్టర్స్ ప్రివెంటింగ్ ద టీచర్ టు యూజ్ టెక్నాలజీ. ఇంకోటి ఏంటంటే వాళ్ళ పర్సనల్గా
పర్సనల్గా కొంతమంది బ్రాడ్గా ఆలోచించలేరు. ఇదేంటి ఏదో కంప్యూటర్లో పెడుతున్నారు చెప్తున్నారు అని వాళ్ళ విల్లింగ్స్, వాళ్ళ ఎన్ని డిటర్మినేషన్స్, మేము ఉన్నప్పుడు అలా చదవలేదు. కొంతమంది చాలా భయం ఉంటుంది అనమాట, ఈ టెక్నాలజీని వాడడం వలన ఏమన్నా అవుతుందా, ఏం జరుగుద్ది, ఇలాంటివన్నీ చాలా వాళ్ళకు ఉంటుంది అనమాట. అదే పర్సనల్ ఫ్యాక్టర్స్. వాళ్ళకి చాలా భయపడిపోవడం, ఈ గప్పులో క్లాస్ చెప్పాను కదా ఇందా, టెక్నాలజీ ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో ఏమైపోతుంది, ఆ ప్రోగ్రామ్ అంతా సెట్ తెలియకుండా నొక్కేయడం, సంథింగ్ ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు కూడా చాలా ఫీల్ అవుతూ ఉంటారనమాట. అలాగే వాళ్ళని కూడా ఏం చేయాలి అంటే మనం మోటివేట్ చేయగలగాలి ఎవరైతే ఉన్నారో ఇన్ క్లాస్ రూమ్. అలాగే ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ కంప్యూటర్ లేక్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూజింగ్ ద కంప్యూటర్స్. అలాగే కంప్యూటర్స్ మనం కూడా ఇప్పుడు అప్గ్రేడ్ చేసుకోవాలి. ఇప్పుడు వర్షన్స్ ఉంటాయి, ఆ వర్షన్స్ అన్నీ మైక్రోసాఫ్ట్ వర్షన్స్ అన్నీ కొత్త కొత్త వస్తూ ఉంటాయి. వాటిని మనం అప్గ్రేడ్ చేసుకొని టీచర్స్కి ఈ టెక్నాలజీని ఎప్పుడు నేర్పిస్తూ ఉండాలన్నమాట. వాళ్ళ ఫీలింగ్స్ని అన్నిటిని మనం భయపడడం అంటే ఏం నథింగ్ బట్ టెక్నాలజీ గురించి అదేమవుతుంది మేడం ఇలాగా దీన్ని ఇలా యూజ్ చేయండి అని చెప్పండి. డిస్కంఫర్టబుల్గా లేకుండా ఉండడం, న్యూ టెక్నాలజీని ఎప్పుడు అన్లెర్న్ నుంచి లెర్నింగ్ చాలా ఏమి టైడ్ అయిపోయినా భయపడకుండా ఈ టెక్నాలజీని ఎప్పుడు వాళ్ళు భయపడకుండా నేర్చుకునేటట్టు కూడా మనం అటెంప్ట్ చేయగలగాలి. అలాగే ఇంకోటి ఏంటంటే హై అథారిటీ నుంచి మనం ఎప్పుడు హై అథారిటీ అనేది ఎప్పుడు ట్రెడిషనల్ టీచింగ్ క్లాస్ రూమ్ చెప్పేవాళ్ళు ఉంటారు కదా, దాని నుంచి మనం ఎప్పుడు ఏంటంటే వాళ్ళని ఎప్పుడు మనం ఎంకరేజ్ చేయగలగాలన్నమాట. అదొకటి ఎంకరేజ్ చేయగలగాలి. ఇంకోటి ఏంటంటే సమ్టైమ్స్ ఫెయిల్యూర్ అయినా కానీ మనం డేర్తో సిమిలర్ ఎఫెక్టివ్నెస్గా మనం చెప్పగలిగేవి ప్రొవైడ్ చేయగలగాలి. ఇంకోటి టీచర్ యాటిట్యూడ్ అంటే తెలుసు కదా. టీచర్ యాటిట్యూడ్ అంటే మనకి ఏదన్నా ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ని అప్గ్రేడ్ చేసేసుకున్నాం, అసలు ఆ టీచింగ్ ఎప్రిషియేషన్ అనేది బ్యూటీ ఆఫ్ టెక్నాలజీ. ఎప్పుడైతే ఈ బ్యూటీ ఆఫ్ టెక్నాలజీని వాళ్ళు నేర్చుకుని వాళ్ళు ఎక్స్ప్రెస్ ఈ టెక్నాలజీ యూజ్ చేసి చెప్తున్నారనుకో, అది ట్రెడిషనల్ క్లాస్ కన్నా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. టీచర్స్ స్టూడెంట్ యాటిట్యూడ్స్ కూడా చాలా లెర్న్ చేసుకోవాలి అనే ఎక్స్ప్లోజర్కి వాళ్ళు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దెర్ క్యాన్ వెరీ సిగ్నిఫికెంట్ టువర్డ్స్ ద టెక్నాలజీ. అప్పుడు టీచర్ కూడా వెరీ ఎఫెక్టివ్గా సిగ్నిఫికెంట్గా వాళ్ళు నేర్చుకుంటారు. ఇంకోటి అటువైపు కూడా వెళ్తారనమాట. నెక్స్ట్ ఛాలెంజెస్ ఆఫ్ ఏ న్యూ మోడల్స్ ఆఫ్ టీచింగ్. ఇంకోటి ఏంటంటే ఈ న్యూ మోడల్స్ చాలా వచ్చినాయి ఇప్పుడు టీచింగ్స్లో కూడా. న్యూ మోడల్స్ అంటే క్రియేటింగ్ ద అన్ప్రెసిడింగ్ ఛాలెంజెస్ టు ట్రెడిషనల్ మోడల్స్ ఆఫ్ స్కూల్. ఇప్పుడు ట్రెడిషనల్ మోడల్స్ అంతలాగా చార్ట్లు పెట్టేసి బోర్డు మీద క్లాసులు చెప్పేది పోయి మోస్ట్ ఆఫ్ ద కొన్ని రోజులుగా ఫేడ్ అయిపోవచ్చు అనుకుంటున్నాం, మనది తెలియదు. మోస్ట్ ప్రాబబుల్ అవుద్ది అనమాట. ఇంకా తర్వాత అన్ని పీపీటీస్ లేకపోతే ఆన్లైన్ క్లాసులే ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. అలాగే ఈ ఓపెన్ కోర్సెస్ ఆఫ్ స్టడీస్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళలో ఏం చేస్తున్నారు నవ్ డేస్, ఇప్పుడు వెరీ పాపులర్ అయిపోయింది అనమాట. ఈ హైయర్ ఎడ్యుకేషన్లో కూడా ఆన్లైన్ క్లాసెస్ లేకపోతే ఆన్లైన్ క్లాసెస్ వలన డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఈ టెక్నాలజీని అంతా టీచర్స్ని అప్గ్రేడ్ చేయడానికి కొన్ని కోర్సెస్ రిలీజ్ చేస్తున్నారు. మనకి వాట్ ఎవర్ టైం ఉన్నప్పుడు కూడా అవి ఆన్లైన్లో కొన్ని నేర్చుకున్నాం అనుకో, అవి కూడా మన టీచింగ్లో చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట. అదే ఛాలెంజ్ ఆఫ్ న్యూ మోడల్స్ ఆఫ్ టీచింగ్ అంటే కొత్త వాటిల్లో మనం కొత్త యూనివర్సిటీస్, ఇందిరాగాంధీ యూనివర్సిటీలు చాలా డిస్టెన్స్లో మీరు ఉన్నారంటే వాళ్ళు ఆన్లైన్ చాలా డిస్టెన్స్ మోడ్లో ఆన్లైన్ కోర్సెస్ చాలా రిలీజ్ చేస్తున్నారు అనమాట. వాటిని మనకు కావాల్సిన వాటిలన్నీ మనం నేర్చుకోవచ్చు, ఈజీగా యాక్సెసిబుల్ అనమాట. అది కొంత ఫీజు ఉంటుంది, అది ఒకటి. దాన్ని కూడా మనం ఎప్పుడు అడాప్ట్ చేసుకోవాలి.
అదనమాట. వాళ్ళు రెగ్యులర్గా ఇది ట్రెడిషనల్ క్లాస్లో కూడా రేపు క్లాస్ ఉందంటే ఈరోజు ఒకసారి ఓవరాల్ లుక్ చేస్తాం. అంటే చాలా ఏజ్డ్, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తప్ప మామూలుగా ఎవరైనా క్లాస్ చెప్పే ముందు రేపు క్లాస్ చెప్పాలంటే ఈరోజు ఓవర్ లుక్గా మనం ఒకసారి రివైజ్ చేసుకుంటాం అనమాట. అలా కాకుండా ఈ టెక్నాలజీని కూడా మనం ఇప్పుడు రివైజ్ చేసుకుంటూ ఉండాలి. అదొకటి. నెక్స్ట్ వన్ ఈజ్ ప్రొవైడింగ్ ఎడ్యుకేట్ టెక్నాలజీ యాక్సెస్. ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు ఎప్పుడో ఓల్డ్ టెక్నాలజీని మనం యూజ్ చేసి ఈరోజు టెక్నాలజీస్తో కాకుండా కొత్త కొత్త వర్షన్స్ చూసేసి దానికి ఫస్ట్ మనం ఏ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలన్నా ఫండ్స్ అనేవి అవైలబుల్గా ఉండాలి. ఇప్పుడు సపోజ్ చెప్తున్నా, గవర్నమెంట్ స్కూల్స్లో ఏమవుతుంది, ఈ బడ్జెట్లో అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు మీరు చూసే ఉంటారు, నాడు నేడు లాస్ట్ బడ్జెట్లో ఇంట్రడ్యూస్ చేశారు ఈ స్కీమ్ని. ఇప్పుడు ఇంకా 85% అంటున్నారు, కానీ ఎంతవరకు కంప్లీట్ అయిందో వాళ్ళకే తెలియాలి. అలాగే వాళ్ళు ఏంటంటే ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అనమాట. గవర్నమెంట్ ఫండ్స్ ప్రొవైడ్ చేయకపోతే వాళ్ళు ఈ కాంట్రాక్టర్స్ అనేవాళ్ళు రైట్ టైంలో కూడా వాళ్ళు కూడా కంప్లీట్ చేయరు. అదొకటి డిసడ్వాంటేజ్ మనకి. అలాగే ఈ ఫండ్స్ ప్రొవైడ్ చేయాలి. ఫండ్స్ ప్రొవైడ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ డెవలపింగ్ యూజెస్ ఆఫ్ న్యూ టెక్నాలజీ ప్రొవైడ్ చేయడానికి ఆ యాక్సెసిబిలిటీని కూడా వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు స్టూడెంట్స్కి అందరికీ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ స్టూడెంట్స్ వాళ్ళ మొబైల్లోనే క్లాసెస్ వింటున్నారు. వాళ్ళకి ఏదో స్మార్ట్ ఫోన్గా అన్నాం, కానీ ఎప్పుడో ఓల్డ్ వెర్షన్స్ ఇచ్చామనుకో, దట్ ఈస్ నాట్ అట్ ఆల్. ఆ స్టూడెంట్స్ కూడా చాలా బ్లర్గా అనిపించడం కానీ అయ్యో కొత్తది ప్రొవైడ్ చేశారనుకో, కొత్త యాప్స్ ఉన్నవి అన్నీ ప్రొవైడ్ చేశారనుకో, వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా నేర్చుకోగలుగుతారు అనమాట. ఇది ఒకటి, ప్రొవైడింగ్ ఎడ్యుకేట్ టెక్నాలజీ యాక్సెస్. అలాగే అలా వర్షన్స్, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఏముందో ఎప్పుడో కంప్యూటర్ కొంటారు, అది ఓల్డ్ వెర్షన్. ఇప్పుడు న్యూ వెర్షన్ అయితే అప్గ్రేడ్ చేయాలి. దాన్ని మనం మెయింటెనెన్స్ కూడా అంటారు. అది కూడా మనం ప్రొవైడ్ చేయగలగాలి. అప్పుడే ఇది ఎఫెక్టివ్గా ఉంటుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే టెక్నికల్ సపోర్ట్ ఫర్ ద టెక్నాలజీ యూజ్ అండ్ మెయింటెనెన్స్. ఈ టెక్నాలజీని మనం యూజ్ చేస్తున్నప్పుడు దాన్ని మెయింటైన్ చేయడానికి కూడా ఏంటంటే చెప్పాను కదా, ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ఇంజనీర్ ఉండాలి. ఆ ఇంజనీర్ ఉండి ప్రోగ్రామ్లో సమ్ ఫెయిల్యూర్ అయింది, దాన్ని ఎఫెక్టివ్గా దాన్ని రెక్టిఫై చేయడానికి కూడా యాక్సెస్ ఉండాలి. కొంతమంది ఏదో అక్కడ లేకపోయిందనుకో, టీచర్స్ కూడా లేకపోతే ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు దేర్ ఆర్ సంథింగ్. ఈ టెక్నాలజీ కన్నా ట్రెడిషనల్ క్లాసెస్ చాలా బాగుంటాయి అనుకునే టైప్కి వస్తుంది. అదనుకో ఏముండదు, చాకు టాక్ బోర్డు, ఈ మూడు ఉంటే చాలు, నో ఇంటరప్షన్, స్టూడెంట్స్ ఉంటారు. ఇంకా దానికోసం అప్పుడు ఈ పవర్ కట్స్ వచ్చినాయి, లేకపోతే ఈ టెక్నాలజీ ఈ ప్రోగ్రామ్ ఫెయిల్యూర్ అయిందని చెప్పడానికి ఏమి ఉండదు. అలాంటి వాటిని కూడా కొన్ని భయాలు ఉంటాయి అన్నమాట. దీస్ ఆర్ ద మేజర్ ఛాలెంజెస్ ఇన్ స్కూల్ లెవెల్. మనకి ఈ స్కూల్ లెవెల్లో ఇది చాలా ఉండే మేజర్ ఛాలెంజెస్. దీన్ని ఆల్రెడీ ఉంది, మీరు ఒకసారి చదవండి. నెక్స్ట్ ఈ టాపిక్తో ఇంకా అయిపోద్ది అనమాట. ఇంపాక్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అనే దీనిలో ఏంటంటే దీని ప్రభావం వలన ఎడ్యుకేషనల్ టెక్నాలజీ వలన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎలా ఉంది అనే దాన్ని చెప్తాం. ఇప్పుడు నోవేడేస్ ఈ సొసైటీలో, ప్రజెంట్ ఉన్న సొసైటీలో డ్రాస్టికల్లీ అంటే చాలా పెద్ద చేంజే వచ్చిందనమాట. మెనీ ఏరియాస్ ఆఫ్ ద సొసైటీ ఈ టెక్నాలజీని ఏం చేస్తుందంటే పాజిటివ్ వేలోనే వీళ్ళు తీసుకుంటున్నారనమాట, ఇంక్లూడింగ్ ఎడ్యుకేషన్. అలాగే మోడర్న్ డేస్ స్టూడెంట్స్ ఆర్ నాట్ ఓన్లీ హ్యావ్ ఏ కంప్యూటర్ టు హెల్ప్ దెమ్ విత్ ద స్కూల్ వర్క్స్. ఆ స్కూల్ వర్క్స్ని స్కూల్ వర్క్లో కానీ ప్రాజెక్ట్ వర్క్స్లో కానీ ఇప్పుడు టీచర్స్ కన్నా కంప్యూటర్ అనేదే వాళ్ళకి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనే ఫీలింగ్కి వెళ్ళిపోయారు అనమాట.
ఇంకోటి ఇంటర్నెట్లో నుంచి మనం నెంబర్ ఆఫ్ ఇప్పుడు మ్యాప్స్ ఇండియన్ మ్యాప్ డౌన్లోడ్ చేసుకుని, అలాగే ఆంధ్రాలో ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్నీ ఐడెంటిఫై చేయమన్నారు అనుకో, ఈజీ. ఇప్పుడు స్టూడెంట్స్ చెప్తే టీచర్స్ చెప్పిందంటే ఇలా ఉంటుందని చెప్తుంది. కానీ స్టూడెంట్ లెవెల్లోకి వచ్చేటప్పుడు ఇది చాలా ఎఫెక్టివ్గా కంప్యూటర్ని ఇంటర్నెట్లో నుంచి మొత్తం డౌన్లోడ్ చేసుకుని ఎఫెక్టివ్గా ఇవ్వడం, ఇది చాలా ఉపయోగం అనమాట. నెక్స్ట్ వన్ వచ్చి రీసెర్చ్ అనమాట. ఈ స్కూల్స్లో స్కూల్ లైబ్రరీలో కానీ, అంతకుముందు స్కూల్ లైబ్రరీలు అంటే ఇవి పెద్ద ర్యాక్ ఉండేది. ఆ ర్యాక్లో ఉండే బుక్స్ ఏది అన్నీ ఎత్తుక్కోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఏముంటుంది, జస్ట్ దానికి కోడ్ ఇస్తారు. ఆ కోడ్ని ఇక్కడ మీరు సూపర్ మార్కెట్స్లో ఇలా చూసారనుకో, దాని కోడ్ బార్ని జస్ట్ స్కాన్ చేస్తుంది, అది ఈ ప్లేస్లో ఉంది అని ఐడెంటిఫై చేస్తుంది అనమాట. అలాగే రీసెర్చ్లో నెంబర్ ఆఫ్ ఈ కంప్యూటర్ ల్యాబ్స్ స్టూడెంట్కి చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఇంటర్నెట్ నుంచి ఇంకోటి ఏంటంటే ఇంటర్నల్ అండ్ డిజిటల్ ఎన్సైక్లోపీడియాస్. అంటే డిజిటల్ అంటే ఆల్రెడీ మనం ఇప్పుడు ప్రజెంట్ టెక్నాలజీ అన్ని డిజిటల్, అన్నీ మన ఎన్సైక్లోపీడియాస్. ఇప్పుడు ఒక టాపిక్ గురించి ఇచ్చారంటే ఆ టాపిక్లో డిజిటల్గా ఏమేమి ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ చెప్తున్నాం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏ రాష్ట్రాలతో సపోజ్ బార్డర్స్, ఆంధ్రప్రదేశ్ స్టేట్కి ఏ బార్డర్స్ ఉన్నాయి ఇతర రాష్ట్రాలని చెప్పాలనుకో, జస్ట్ ఇప్పుడు తెలంగాణ ఒకటి ఉంది, తెలంగాణకు ఇప్పుడు రెడ్ మార్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అటువైపు ఒరిస్సా ఉంది, దానికి బ్లూ కలర్. నెక్స్ట్ వేరే వైపుకి అలా నెంబర్ ఆఫ్ అవన్నీ మనం చూసుకోవచ్చు అనమాట. ఇటువైపు తమిళనాడు ఉంది, దానికి రెడ్ మార్క్ సంథింగ్ వేరే అదర్ కలర్ ఇచ్చుకోవచ్చు. అలాగే ఎంత ఎఫెక్టివ్గా స్కూల్లో కూడా ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి. స్టూడెంట్స్ కూడా నేర్చుకోవడానికి చాలా ఉపయోగపడుతున్నారు అనమాట. ఆన్లైన్ క్లాసెస్లో కానీ యూజింగ్ సాఫ్ట్వేర్ తెలుసు కదా, సాఫ్ట్వేర్ అంటే చాలా యాప్స్ వస్తున్నాయి. ఆ యాప్స్ని కూడా యూజ్ చేసుకొని డెవలప్ అవుతుంది. అలాగే గ్లోబలైజేషన్. ఇప్పుడు నేను ఆల్రెడీ ఎక్కడి నుంచి, ఇప్పుడు సపోజ్ బాగా చెప్పే ప్రొఫెసర్ ఉన్నాడు, అతను ఢిల్లీలో ఉన్నాడు, ఆయన ఒక క్లాస్ చేశాడు అనుకో, ఇక్కడే కాదు, ఇక్కడ బీఈడి కాలేజ్, సెయింట్ జాన్స్ బీఈడి కాలేజీలోనే కాదు, ఇంకా నెక్స్ట్ తమిళనాడులో అయినా వినొచ్చు, లేకపోతే కేరళలోనైనా వినొచ్చు. ఎఫెక్టివ్ గ్లోబలైజేషన్. లేకపోతే అమెరికాలోనైనా ఆయన క్లాస్ ఇవ్వచ్చు అనమాట. ఎలాగా, త్రూ వీడియో కాన్ఫరెన్స్ కానీ, లేకపోతే జూమ్ మీటింగ్స్తో కానీ, ఇలా చాలా యాప్స్ ఉన్నాయన్నమాట. అదొకటి. ఇంకోటి ఏంటి, ఎడ్యుకేషనల్ గేమ్స్. తెలుసుగా ఆల్రెడీ, ఇది అందరూ ఇష్టపడేది. ఇప్పుడు యంగర్ గ్రేడ్స్ అందరూ ఏంటంటే చిల్డ్రన్స్ టు ఎడ్యుకేషనల్ గేమ్స్ అనమాట. ఇన్స్టెంట్ ఆఫ్ ప్లేయింగ్ బోర్డ్ గేమ్స్, క్యారమ్స్, వీటి కన్నా ఇప్పుడు ఫజిల్స్ అనమాట. ఫజిల్స్ ఇచ్చేసి, లేకపోతే ఎడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్ మ్యాథమెటిక్స్లో అయితే, అలాగే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చేసి దాని నుంచి కూడా మనం సాల్వ్ చేయమంటాం. అలాంటి గేమ్స్ కూడా ఎడ్యుకేషనల్ గేమ్స్ అనమాట. ఎక్కువగా కౌంటింగ్, బేసిక్ స్పెల్లింగ్స్, అలాగే ఎక్కువగా మధ్యలో ఇప్పుడు మిస్సింగ్ లెటర్స్, ఇలాంటివి కూడా ఎక్కువగా మనం కంప్యూటర్లో గేమ్స్ లాగా ఉపయోగించుకుని ఇవ్వచ్చు అనమాట. ఇదే ఇది ఎలా అవుతుందంటే, టీచర్కి కంప్యూటర్ అనేది వైటల్ పార్ట్ ఆఫ్ ద లెర్నింగ్ ఫర్ ఏ యంగ్ స్టూడెంట్స్. ఇంకోటి అంటే చాలా వైటల్, ఇదే చాలా వెరీ ఇంపార్టెంట్ అనమాట. వెరీ క్రూషియల్ స్టెప్ అనమాట. ఇది కూడా ఒక ఎడ్యుకేషనల్ గేమ్స్. ఇది అనమాట ఎడ్యుకేషనల్ గేమ్స్లో మనం ఇది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆల్రెడీ ఇవి డిస్కస్. మోస్ట్ ఆఫ్ ద హైయర్ ఎడ్యుకేషన్స్లో ఏమవుతుందంటే, ఈ స్టూడెంట్ కమ్యూనిటీ కాలేజెస్కి వెళ్ళవసరంలే, డైరెక్ట్ ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి అనమాట. మనం ఏది సైకాలజీ గురించి నేర్చుకోవాలనుకుంటున్నాం ఎడిషనల్, లేకపోతే అకౌంట్స్ గురించి నేర్చుకోవాలనుకుంటున్నాం, లేకపోతే బడ్జెటరీ గురించి నేర్చుకోవాలనుకుంటున్నాం, లేకపోతే పార్లమెంట్ అనేది ఎలా జరుగుద్దని, ఇవన్నీ షార్ట్ టర్మ్ కోర్సెస్ ఉన్నాయన్నమాట. వాటిలో మీరు ఎన్రోల్ చేసుకున్నారనుకో, యూ కెన్ రిసీవ్ ద కోర్స్ డాక్యుమెంట్ ఆటోమేటికల్లీ. అలాగే మీకు వచ్చిన డౌట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మెయిల్స్ అసైన్ చేస్తూ ఉంటారు, మెయిల్ ద్వారా అసైన్మెంట్స్ ఇస్తూ ఉంటారు. అవి కూడా మీరు రాసేసి, ఇప్పుడు ఆల్రెడీ అంటున్నారు కదా మిడ్ ఎగ్జామ్స్ ఇచ్చేశారు జోజిబాబు గారు అని, అవి కూడా ఆల్రెడీ ఇచ్చేశారు. మీరు అదే మెయిల్లో పెట్టేశారనుకో, మీరు మెయిల్లో నుంచి డౌన్లోడ్ చేసుకుని దానికి
అసైన్మెంట్స్ రాయడం అది కూడా చాలా ఉపయోగపడుతుంది అనమాట. లాస్ట్ వన్ ఏంటంటే ఈ సెమినార్స్. ఇప్పుడు చూడండి, ఈ కరోనా వచ్చిన తర్వాత అన్నీ వెబ్ సెమినార్స్ అనమాట. వెబ్ సెమినార్స్ అంటే సెమినార్ కండక్ట్ చేసేవాళ్ళు ఒక దగ్గర ఉంటారు. సెమినార్ అంటే ఒక టాపిక్ గురించి డిస్కస్ చేస్తాం, అది ఎక్స్ప్లెయిన్ చేసి దానిలో ఉన్న అడ్వాంటేజ్, డిఅడ్వాంటేజ్, ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం అలాంటివి. అలాగే కూడా ఈ స్టూడెంట్ ఎడ్యుకేషన్లో వెబ్ సెమినార్స్. ఇప్పుడు అది చూడండి, నాసా వాళ్ళు కానీ వీళ్ళందరూ ప్రోగ్రామ్స్ స్టూడెంట్స్కి చాలా యాస్ట్రోనట్స్ గురించి స్పేస్ ఇప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ పెడుతుంది నాసా కూడా. నాసా వాళ్ళు త్రూఅవుట్ ద వరల్డ్ ఎవరైనా వాళ్ళకు కొన్ని ఎగ్జామ్స్ పెడతా ఉంటారు, లేకపోతే అడుగు కొన్ని ఎగ్జామ్స్ కానీ లేకపోతే కొన్ని ప్రాజెక్ట్ వర్క్స్ కానీ వాళ్ళకి మనం ఇచ్చామనుకో, అది ఎఫెక్టివ్గా స్పేస్లో ఉపయోగపడుద్దంట ఆ ప్రాజెక్టు. వాళ్ళ డైరెక్ట్గా వెబ్ సెమినార్స్లో వాళ్ళ కండక్ట్ చేయమంటారు. కండక్ట్ చేసి వాళ్ళకి నచ్చిందంటే వాళ్ళు అన్ని స్కాలర్షిప్స్ ఇస్తూ ఉంటారు, ఆ ప్రాజెక్ట్ కావాల్సిన మనీ ఇస్తూ ఉంటారు, అలా ఎంకరేజ్ చేస్తారు. ఇది ఈజ్ అనదర్, దిస్ ఈజ్ ద ఫస్ట్ యూనిట్ ఆఫ్ ద ఐసిటి. నేను మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అంటే మీరు బోర్డు వైపు చెప్తూ ఉంటే ఆ బోర్డు అది కనిపించట్లేదు అంటున్నారు కాబట్టి దీని ఈ వేలో చెప్పాను. ఇది చూద్దాం ఈ క్లాస్ చూసి ఇది మీకు నచ్చింది అన్నారు అనుకో, నెక్స్ట్ టైము ప్రొసీడ్ అవుదాం, లేకపోతే మీ సజెషన్స్. థ్యాంక్ యూ.